ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు నాలం భీమరాజు వీధిలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ సిద్ధి లక్ష్మీ వినాయకుడి చవితి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ ఉత్సవాలకు సంబంధించిన రాట ముహూర్తం వేడుక ఆదివారం ఉదయం 8:30 గంటలకు జరిగింది. ఆలయ అర్చకులు మంత్రోచ్చరణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, ఎంఎన్ రావు తదితర పెద్దలు రాట ఉంచే గోతులో పసుపు, కుంకుమ, క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులంతా కలిసి రాటను నిల్చోబెట్టారు. ఈ సందర్భంగా శెట్టి జగదీష్ మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ఇక్కడి వినాయకుడు ఏళ్ల తరబడి పూజలు అందుకుంటున్నాడని వివరించారు. 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఆలయం యొక్క బాగోగులు చూసుకునేదని, తదనంతరం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఆలయం అభివృద్ధి కానీ, ఆలయ ఉత్సవాలు కానీ గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పర్యవేక్షణలో ఆలయానికి కావలసిన అన్ని సదుపాయాలు సమకూర్చుతున్నాయని, ఆయన ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయడం, భక్తులకు కావలసిన ఇతర సౌకర్యాలు సమకూర్చడం జరిగిందన్నారు. అయినవిల్లి ఆలయం తరువాత ఈ ఆలయంలో మూషికం, నంది ఉంటాయని, అలాగే ధ్వజస్తంభం కూడా అయినవిల్లి ఆలయం ఇక్కడ తప్పితే మరే వినాయకుడి ఆలయం వద్ద ఉండవని అన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామి కాబట్టి నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఈ ఆలయానికి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం ప్రత్యేక పూజలు చేశారని శెట్టి జగదీష్ గుర్తు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు భక్తులు హాజరు కావాలని కోరారు. మాటూరి రంగారావు మాట్లాడుతూ ఈ ఆలయానికి 173 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. గోదావరి ఆనకట్ట కట్టిన సమయంలో సర్ అర్ధన్ కాటన్ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు రావడం పరిపాటని అన్నారు. సర్ అర్ధన్ కాటన్ ఈ ఆలయానికి 1 గంటను కూడా బహుకరించారని గుర్తు చేశారు. ఈ ఆలయం వద్ద 6 లేదా 11 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటే స్వామివారి కోరికలు తీరుస్తాడని అనేందుకు అనేక ఘటనలు ఉన్నాయని అన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ప్రముఖులు స్వామి దర్శనానికి వస్తుంటారని అన్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తమ బృందం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మొత్తమారి లలిత, కొప్పర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపొడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సిద్ధి గణపతి దేవాలయం 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 170 ఏళ్ల క్రితం ఆనకట్ట కట్టినప్పుడు కాటన్ దొర దీవెని తీసుకోవడానికి వచ్చి 1 గంట ఇచ్చాడు. తర్వాత అయినా పని అయ్యాక సో అప్పటి నుంచి నిర్విఘ్నంగా జరుగుతుంటే ఒక 6 సంవత్సరాల నుంచి మటుకు ప్రభుత్వం మారాక కొంచెం సరిగ్గా ఉత్సవాలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చింది, మనకి కూటమి ప్రభుత్వం వచ్చాక మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో అన్నీ బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి మళ్ళీ రంగులేసి మళ్ళీ చాలా బాగా చేయడానికి ఈ కమిటీ సిద్ధమైంది. అందరూ చాలా బాగా చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఈ దేవుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందని కోరుతున్నాం. గుడి అండి ఇది కాటన్ దొర గారు ఒక క్రిస్టియన్ అయ్యిండు కూడా ఈ గుడికి ఈ దేవుని మీద నమ్మకంతో గంట ఇచ్చారండి. అది అప్పటి నుంచి కూడా ఈ గుడి చాలా ఫేమస్ అయ్యింది. అది కాకుండా మన భువనేశ్వరం గారు కూడా బాబు గారు లాస్ట్ టైం వినాయక చవితికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకుని బాబు గారికి మళ్ళీ బెయిల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుని 108 కాయలు కొట్టేసి వెళ్ళారు. అలాగే అయినవీల్లో ఉన్నట్టు మన వినాయకుడికి ఎలక వాహనం, నంది వాహనం, గజస్తంభం ఉంటుంది. ఇంకెక్కడ ఉండవు, ఓన్లీ అయినవీల్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ గుడి చాలా పురాతనమైనది. ఎమ్మెల్యే గారు గత 6 సంవత్సరాల బట్టి ఈ గుడిని సరిగ్గా పట్టించుకుంటుంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు నెగ్గిన వెంటనే ముందు పెయింట్లు వేయించమని ఉత్సవాలు అందరినీ కలుపుకుని రంగరంగ వైభవంగా చేయాలని చెప్పారు. సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. రోజుకు ఒక కార్యక్రమం జరుగుతుంది. 7వ తారీఖు నవరాత్రుల ఉత్సవాల ప్రారంభం, 8వ తారీఖు ఉదయం గణపతి కళ్యాణం, గణపతి హోమం, 8వ తారీఖు సాయంత్రం వెంకటేశ్వర కళ్యాణం,
సోమవారం నాడు శాస్త్ర దీపాలంకరణ, మంగళవారం నాడు పల్లకి సేవ, బుధవారం నాడు గణపతి కళ్యాణం, గురువారం నాడు ఏమో నగర సేవ, శుక్రవారం నాడు మన కుంకుమ పూజలు, శనివారం నాడు అన్నవరం నుంచి సత్యనారాయణమూర్తి కళ్యాణం, అన్నవరం నుంచి పురోహితులను తీసుకొచ్చి సత్యనారాయణమూర్తి కళ్యాణం చేస్తాక నిర్ణయించుకున్నాం ఈ సంవత్సరం. అలాగే డైలీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని వాసు గారు చెప్పారు. అందుచేత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు 9 రోజులు కూడా బాగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ గుడికి చాలా విశిష్టత ఉంది. ఒకసారి గుడికి అలవాటు పడ్డవారు ఈ గుడిని ఎవరు వదలరు. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వేచి ఉన్న స్వామివారి ముందు ధ్వజస్తంభం ఉన్న ఏకైక వినాయక ఆలయం మన జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన, అయినవిల్లి తర్వాత అంత ప్రసిద్ధిగాంచిన మన నాలం భీమరాజు వీధి సిద్ధి వినాయక ఆలయం.